బెట్టింగ్ ఎందుకు సార్ మాట్లాడతారు మీద మీరు? తీసుకున్నంత ఎందుకు మాట్లాడతారు మీరు? ఇష్యూ ఇలా మాసాలు పాస్టర్లు చేస్తుంటే క్రైస్తవ్యం ఎట్లా చేస్తారు మోసగాళ్ళు. సార్? 10 సిమ్ములు వాడి ఒక సిమ్ తో మోసం చేసి ఇంకో సిమ్ వేసుకొని పెట్టుండి ఎట్లా చేస్తారు అంటున్నా. ఎవరు అన్వేష్ అండి? అన్వేష్ గారా 10 మీరు సిమ్లు అన్వేష్ గారి మీద ఎందుకు పడ్డారు? ఆ? అన్వేష్ గారి మీద ఎందుకు పడ్డారు? మీరు 10 సిమ్లు 20 సిమ్లు ఆయనే అన్నాడు మొన్న. మీకు లేవా 10 సిమ్లు? ఎందుకు సిమ్లు అవసరం లేదు. యూట్యూబ్ లో మీ పేరు పోయి కొడితే పాస్టర్ అని కొడితే ఒక వేల స్పీచ్లు వస్తున్నాయి. ఎందుకు మీరు స్పీచ్లు వేయాల్సినంత అవసరం మీకు ఏమొచ్చింది? ఏంటి క్రిస్టియన్ స్పీచ్లు మాత్రమే లేవు, ఇస్లామిక్ స్పీచెస్ ఉన్నాయి. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటున్నా. హిందూ స్పీచెస్ ఉన్నాయి. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? చాలా రకాల స్పీచ్లు ఉన్నాయి brother. అరే ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అన్న చెప్పండి. మీరు ఎందుకు ఇస్తున్నారు? మా భక్తి ప్రవచనాల గురించి ఒక వీడియోలు చూపించండి మీరు. బయట ప్రవచనాలు చెప్పేటువంటి పెద్దలు ఉన్నారు. మా భక్తి ప్రవచనాల గురించి ఊర్లలో ఒక వెహికల్ పోతున్నట్టు చూపించండి మీరు. అయ్యో, మత మార్పిడి చేయడానికి కంకణం కట్టుకుంటా పాస్టర్ల ముసుగులలో దైవాల అనుగ్రహం అని చెప్పి ఆర్థికంగా బలపడుకుంటా బూస్ట్ ఎవరు ఇచ్చినట్టున్నారు మీకు? ఎవ్వడేం బూస్ట్ మరి స్టార్టింగ్ లో అన్న ఇష్యూ మళ్ళీ బయట తీసు. లేదు సార్, మీకు మొదట్లో బూస్ట్ ఇవ్వలేదు, మొదట చూడలేదా మీరు? బూస్ట్ గీస్ట్ ఎందుకు సార్? మీరు స్టార్టింగ్ లో చెప్పిందా మతం కాదు సార్. అదే సార్, ఎవరిని పాస్టర్ విగ్రహారాధన అన్నారు కదా. మేము ఎవరిని పాస్టర్ అనాలి సార్? విగ్రహారాధన మా దృష్టిలో, మా గ్రంథం దృష్టిలో తప్పు సార్. అది తప్ప అయితే ఇప్పుడు మనం పోయే చర్చిలలో విగ్రహాలు మీరు చేసుకోండి, మిమ్మల్ని ఏమంటలేదు. అట్లాగా సార్, మీ చర్చిలలో దేవుని విగ్రహం ఉంది కదా, తప్ప అంటున్నా. తప్పే. మెట్టుగూడ దగ్గర ఒక చర్చ్ ఉంది నాకు తెలిసి. వాటి మీద నేను 3-4 వీడియోలు చేశాను తప్పని. సిఎస్ఐ చర్చ్ ఒకటి నేను చేసిన వీడియో, నేనే చేసిన వీడియో అది తప్పని వీడియోలు చేశాను నేను. తప్పే సార్.